తమిళనాడులో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ప్రధాన పార్టీలకు ఇటు కీలక నేతలు జలకిస్తున్నారని చెప్పాలి. ఎన్డీఏ గూటికి ఇటు ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్ చేరారు. ఇక పళనిస్వామితో విభేదాల కారణంగా గతంలో ఎన్డీఏ నుంచి వైదొలిగారు దినకరన్. తమిళనాడు బీజేపీ నేతల చర్చలతో తిరిగి ఎన్డీఏలో చేరినట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో ఇటు దినకరన్ సమావేశమయ్యారు. ఎల్లుండి మోదీ ర్యాలీలో దినకరన్ పాల్గొననున్నారని తెలుస్తోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి కిరణ్, గతంలో ఆల్రెడీ ఎన్డీఏ నుంచి వైదొలిగిన దినకరన్ మళ్లీ తిరిగి ఎన్డీఏలో చేరడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు? అమూల్య, తమిళనాడు రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారుతున్నాయి రోజు రోజుకు. అటు డిఎంకే కూటమి, ఇటు అన్నా డిఎంకే కూటమి, రెండు పార్టీల కూటమిల మధ్య పార్టీలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు చేరికలు మొదలయ్యాయి. ఎన్డీఏ కూటమిలకి అధికారికంగా టీటీ దినకరన్ ఏఎంఎంఐ నేత టీటీ దినకరన్ అధికారికంగా చేరారు. నేడు చెన్నైకి వచ్చిన తమిళనాడు ఎన్నికల ఇన్ఛార్జ్ పీయూష్ గోయల్ సమక్షంలోనే ఆయన మద్దతు ప్రకటించారు. అన్నా డిఎంకే కూటమి నుంచి గతంలో బయటికి వెళ్ళిన దినకరన్ ఇటు ఎన్డీఏ కూటమిలో చేరడంతో ఏదైతే అమ్మను ఏదైతే అమ్మగా పిలువబడే జయలలిత ఆశయాలు నెరవేర్చడానికి, జయలలిత ఏదైతే తెచ్చిన పథకాలు కొనసాగించడానికి ఏదైతే ఎన్డీఏలో చేరి ఏదైతే వచ్చే ఎన్నికల్లో తమిళనాడు ఎన్నికల్లో గెలవడానికి ఏదైతే బీజేపీ కూటమి స్కెచ్లేస్తుంది. ఏదైతే బీజేపీ కూటమిలకి ఇప్పటికే టీఎంకేతో పాటు అన్నా డిఎంకే ఇటు టీటీ దినకరన్ చేరడంతో బలోపేతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క ఏదైతే బయట ఉన్న పన్నీర్ సెల్వం శశికళ కూడా ఎన్డీఏ కూటమిలో చేరతారంటూ ఇప్పటికీ ఒక ప్రచారం నడుస్తుంది. రాబోయే తమిళనాడు ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. ఎందుకంటే ఇటు డిఎంకే, అటు అన్నా డిఎంకే ఈ ఎన్నికల్లో గెలవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంది. అటు బీజేపీ కూడా, అన్నా డిఎంకే కూటమిలో బీజేపీ ఉంది, ఇటు డిఎంకే కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రాబోయే 2-3 నెలల్లో తమిళనాడు ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ కోణంలోనే పార్టీలు అటు ఇటు మారుతూ ఉన్నాయి. తమిళనాడులో ఏదైతే టీటీ దినకరన్ గతంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారో మళ్ళీ ఎన్డీఏలో చేరారు. ప్రస్తుతం ఏదైతే అన్నా డిఎంకే నుంచి బహిష్కృత నేతగా ఉన్న టీటీ దినకరన్ చివరికి మళ్ళీ ఎన్డీఏల కూటమిలో చేరడం, మిగిలిన ఇద్దరు అటు శశికళ కానీ ఇటు పన్నీర్ సెల్వం కానీ వారిద్దరిని కూడా బీజేపీ కూటమి ఏకతాటిపైకి తెచ్చే ఉంది. బహిష్కృత నేతలతో పాటు ప్రస్తుతం అన్నా డిఎంకే కార్యదర్శిగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామితో చేతులు కలిపి వచ్చే ఎన్నికల్లో ఏదైతే డిఎంకే పార్టీని గద్దెదించడానికి అటు బీజేపీ ఇటు అన్నా డిఎంకే విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అమూల్య, అంటే ఇప్పుడు చూసుకుంటే పళనిస్వామితో విభేదాల కారణంగానే గతంలో ఎన్డీఏ నుంచి వైదొలిగారంటూ తెలుస్తోంది. అంటే ఇప్పుడు మరి పళనిస్వామితో ఉన్న విభేదాలను పరిష్కరించుకున్నారా లేదా పక్కకు పెట్టారంటారా? అమూల్య, ఇక్కడ ప్రధానంగా ఎన్డీఏకి దూరంగా ఉన్నా కూడా గతంలో ఎడప్పాడి పళనిస్వామి పైన తీవ్ర విమర్శలు చేసేవారు ఏదైతే టీటీ దినకరన్. ఇప్పుడు ప్రధానంగా ఎన్నికల ముందు పార్టీలు కూటములు కడతాయి. కేవలం ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే ఆ కూటమి ఉపయోగపడుతుంది. తర్వాత కాలంలో ఈ పార్టీలు తమ స్టాండ్ మార్చుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం టీటీ దినకరన్ వ్యాఖ్యలు మనం ఒకసారి చూసినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు, మంచి పాలన కోసమే గత విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ప్రకటించడం జరిగింది. అందుకోసమే తాను పీయూష్ గోయల్ తో భేటీ అయ్యి తన మద్దతు తెలియజేశారు. తమిళనాడు సంక్షేమము, పార్టీ ఉనికి కోసం కొన్నిసార్లు రాజీ తప్పదంటూ ఆయన వ్యాఖ్యలు జరిగింది. అయితే ఎల్లుండి తమిళనాడులో చెన్నైకి సమీపంలో మోడీ అత్యంత భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో కూడా టీటీ దినకరన్ పాల్గొంటారంటూ ఇప్పటికే రాజకీయంగా సమాచారం అందుతుంది. మరోపక్క ఎడప్పాడి పళనిస్వామితో ఉన్న సమస్యలను కూటమి భాగస్వామ్యాల మధ్య ఉండే వివాదంగా ఆయన వివరించారు. ఎందుకంటే ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళినా కూడా పార్టీకి నేతకు తమకు విభేదాలు ఉన్నాయంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అయితే దివంగత ముఖ్యమంత్రి ఏదైతే జయలలిత అమ్మ ఆశయాలను అనుసరించే వారంతా ఒకే తాటిపైకి వచ్చి మళ్లీ రాష్ట్రంలో అమ్మ పాలన పునరుద్ధరించడమే తమ అంతిమ లక్ష్యమని టీటీ దినకరన్ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఏదైతే తమిళనాడు ఎన్నికల్లో డిఎంకే కూటమిని ఓడించేది ఎన్డీఏ కూటమి, ఏదైతే బీజేపీ
అన్నాడీఎంకేతో పాటు పిఎంకేతో పాటు ఏఐఎంఎం ఇలా ఈ పార్టీలన్నీ కలిపి ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. ఈ కూటమి నేతలంతా కలిసి ఏకతాటిపైకి వచ్చి డిఎంకే ముఖ్యమంత్రి అయితే స్టాలిన్ ను దించుతామంటూ అధికారం నుంచి గద్దె దించుతామంటూ తమిళనాడు నేతలు ప్రకటిస్తున్నారు. అయితే దీనికి మరికొంత సమయం ఉంది. ఇటు ఇప్పటికే అన్నాడీఎంకే తన మేనిఫెస్టోను కూడా ప్రకటించింది. అందులో పురుషులకు ఫ్రీ బస్ కూడా ప్రకటించింది. రాబోయే రోజుల్లో అటు డిఎంకే ఇంకా మేనిఫెస్టో ప్రకటించింది. మరోపక్క టీవీకే అధినేత విజయ్ కూడా ఇప్పటి వరకు ఇంకా మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. మరోపక్క తాను ఉచిత పథకాలు దూరం అంటూ విజయ్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తం తమిళనాడు రాజకీయ వ్యవహారాలు మనం చూసినప్పుడు సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలకు నాంది పలికిన రాష్ట్రంగా తమిళనాడు పేరుంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఏదైతే ఉచిత పథకాలు ఓటు రాలుస్తాయా లేక ఏదైతే తాను ఉచిత పథకాలకు దూరం అంటూ విజయ్ను అధికారం వరిస్తున్నా, మరోపక్క ప్రస్తుతం సంక్షేమము అభివృద్ధిలో పాలనను పరిగెత్తిస్తున్న స్టాలిన్ వైపు మొగ్గు చూపుతారనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. అమూల్య రైట్. మరి ఇప్పుడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో ఏదో దినకరన్ సమావేశం చేశారో, భేటీ అయ్యారో, అందులో ఎటువంటి ఒప్పందాలు జరిగాయంటారు? అమూల్య ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే డిఎంకే పిఎంకే ఏదైతే అన్నాడీఎంకే కూటమిలో ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే ఉంది. అన్నాడీఎంకేతో భాగస్వామ్యంగా పిఎంకేతో పాటు టీటీ దినకరన్ మరికొంతమంది పార్టీ నేతలకు కూడా ఆయా సీట్ల మధ్య భాగస్వామ్యం జరగాల్సింది. ఇప్పటికే పిఎంకే పార్టీకి 17 ఎమ్మెల్యే సీట్లు, ఒక రాజ్యసభ సీట్ ఇస్తామని ఇప్పటికే పళనిస్వామి ప్రకటించడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో టీటీ దినకరన్ ఎన్ని సీట్లు అడుగుతారా, ఎన్ని సీట్లు బీజేపీ కూటమి ఇస్తుందా అనేది కూడా మనం చూడాలి. మరోపక్క బీజేపీ కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ దాదాపు 56 అసెంబ్లీ సీట్లు అడిగింది. వాటిపైన కూడా ఇంకా చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి. మరోపక్క ఇటు పిఎంకే ఇటు టీటీ దినకరన్ బీజేపీ ఇంకా 2-3 పార్టీలు కూడా జత చేరే అవకాశం ఉంది. అన్నిటిని సీట్ల వ్యవహారం ఉన్న 234 సీట్లలో భాగస్వామ్య పార్టీలకు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు, అన్నాడీఎంకే ఎన్ని సీట్లో పోటీ చేస్తారని ప్రస్తుతానికి క్లారిటీ రాలేదు. ఇప్పటికైతే డిఎంకేలో ఏదైతే బీజేపీ కూటమిలో పలు పార్టీలు చేరుతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఏదైతే డిఎంకే పార్టీని గద్దెదించేది ఎన్డీఏ అంటూ ఆ పార్టీ భాగస్వామ్యంలో జరిగిన నేతలు ప్రకటించడం గమనార్హం. అమూల్య రైట్. థ్యాంక్ యూ కిరణ్. చూసుకుంటే తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ప్రధాన పార్టీలకు ఇటు కీలక నేతలు జలక్కిస్తున్నారని చెప్పాలి. ఎన్డీఏ గూటికి ఇటు ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్ చేరారు. పళనిస్వామితో విభేదాల కారణంగా గతంలో ఎన్డీఏ నుంచి దినకరన్ వైదొలిగారు. తమిళనాడు బీజేపీ నేతల చర్చలతో తిరిగి ఎన్డీఏలోకి చేరినట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో దినకరన్ సమావేశం పెట్టారని తెలుస్తోంది. ఎల్లుండి మోదీ ర్యాలీలో కూడా దినకరన్ పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.